ప్రపంచ పుస్తక దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. పుస్తకం హస్తభూషణం అంటే చేతిలో పుస్తకం ఉంటే అపార జ్ఞానం మన చేతుల్లో ఉన్నట్లే. అది మన మస్తిష్కానికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది. తల వంచి నువ్వు ఒక పుస్తకం చదివినట్లయితే తల ఎత్తుకొని సమాజంలో జీవించేలాగా నిన్ను చేస్తుంది. అంతటి గొప్ప విలువ కలిగింది పుస్తకం. అలాంటిదే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని చదవండి. రాజ్యాంగంలోని అనేక విషయాలను తెలుసుకోండి. సంఘంలో గౌరవంగా బ్రతికేలాగా మిమ్మల్ని చేసే రాజ్యాంగం ఎంతో గొప్పది, విలువైనది. గ్రంథాలు చాలా గొప్పవి. నాటి నుంచి నేటి తరం భవిష్యత్ తరాలకు కూడా అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది పుస్తకం. సో పుస్తకాలన్నీ ఒకే చోట ఉండే ఆలయం గ్రంథాలయం. గ్రంథాలయానికి వెళ్ళండి, పుస్తక జ్ఞానాన్ని సంపాదించండి. నేటి తరానికి పుస్తక పఠనం అనేది తక్కువైపోయింది కాబట్టి ప్రతి పిల్లలందరి చేత కూడా పుస్తక పఠనం మనం చేయించాలి. అంటే వారితోటి చిన్నగా కథల పుస్తకాలు చదివించడం మొదలుపెట్టినట్టయితే ఆసక్తిగా అనిపించి తద్వారా అనేక పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్లు అనేటివి చాలా వారు వాటికి బానిసలైపోయారు పిల్లలంతా కూడా. కాబట్టి ఆ మొబైల్ బానిసత్వం నుంచి మెల్లమెల్లగా వారి యొక్క దృష్టిని మరల్చి గ్రంథాలయాల వైపు తీసుకెళ్ళాలి. అందుకనే నేనేం చేద్దాం అనుకున్నానంటే, మా ఇంటి వద్ద చిన్న పిల్లల కోసం అంటే ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ వరకు ఉపయోగపడేలాగా కొన్ని కథల పుస్తకాలు, జ్ఞానానికి సంబంధించినవి, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సేకరించి చిన్నగా గ్రంథాలయాన్ని ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం చాలా అవసరం. పిల్లలను గ్రంథాలయానికి పంపించండి, చక్కగా చదివే అలవాటు చేయండి. ఒకప్పుడు మీ హాబీస్ ఏంటి అంటే బుక్ రీడింగ్, పుస్తక పఠనం అని చక్కగా చెప్పేవాళ్ళు, గొప్పగా చెప్పేవాళ్ళు. కానీ ప్రస్తుతం అసలు హాబీస్ ఏంటి అని అడిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎనీ టైం మొబైల్. అందుకని పిల్లల్ని కాస్త దృష్టి మరల్చండి. పుస్తక పఠనం వైపు వారి దృష్టిని మరల్చి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుదాం. సో మీరు మీ పిల్లలతో పాటు పిల్లల స్నేహితులను అందరినీ కూడా పుస్తకాల వైపు మళ్ళించండి. ఆలయం, గ్రంథాలయం చాలా గొప్పది. అక్కడ ఎన్నో పుస్తకాలు కొలువుతీరి ఉంటాయి. పుస్తకమే ఒక దేవుడు. అది మన మస్తిష్కంలో కొలువై ఉంటే మనం సొసైటీలో తలెత్తుకొని గర్వంగా జీవించగలం. చినిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కోమని ప్రముఖ కవి శ్రీశ్రీ గారు చెప్పారు. కరెక్టే. మనము చినిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం వల్ల మనకు జీవితంలో ఎలా జీవించాలి, మనం విలువలు, ఇవన్నీ కూడా మనకు ఆపాదించి పెడతాయి పుస్తకాలు. మౌనంగా చదువుతూ ఉంటే మౌనంగా ఎదుగుతాం. ఈ ఎదుగుదల మనకు ఎంతో అవసరం. మనం ఎలా ప్రవర్తించాలి, తోటివారితో ఎలా ఉండాలి అని ఇత్యాది విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తుంది పుస్తకం. పుస్తకం ఒక మంచి స్నేహితుడు అని చెప్పడంలో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. గొప్ప స్నేహితుడు కూడా. పుస్తకం మన వెంట ఉంటే తల వంచుకొని అందులో దూరినామంటే చాలు, చదవాలి అనిపిస్తుంది. కాబట్టి ఆ చదివే అలవాటుని మనం ఎక్కువగా పెంపొందించుకుందాం. మన పిల్లల చేత చదివింప చేద్దాం. పుస్తకం వర్ధిల్లాలి, పుస్తక జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్.